హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతో సిఏ హనుమాన్లు గారు ఉన్నారు. ఐఐటి మద్రాస్లో ఒక పూర్వం విద్యార్థి కృష్ణ చిలుకులే, అతని గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ కృష్ణ చిలుకులే నేను చాలా ఓల్డ్ స్టూడెంట్ అని విన్నాను సార్. సో అతని గురించి యాక్చువల్గా ఏంటంటే ఐఐటి మద్రాస్ అనేది కృష్ణ చిలుకులే అతను ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ ఐఐటి మద్రాస్. అయితే ఆయన అమెరికా వెళ్ళిన తర్వాత కొత్త టెక్నాలజీ, కొత్త ఇన్నోవేషన్స్ క్రియేట్ చేసిన తర్వాత చాలా స్థిరపడిపోయాడు. బాగా వెల్ ఆఫ్ అయిన తర్వాత అతను ఏం చేశాడంటే ఇక్కడ చదువుకున్న ఐఐటి మద్రాస్కి మంచి డొనేషన్ ఇద్దామనుకుని ఒక అంటే ఆయన ద్వారా ఐఐటి మద్రాస్కు బెనిఫిట్ కావాలి, ఫ్యూచర్ స్టూడెంట్ బెనిఫిట్ కావాలి అన్న ఉద్దేశంతో 228 కోట్ల వరకు డొనేషన్ ఇచ్చింది అన్నమాట. దాంతో పాటుగా దాని ద్వారా ఏంటంటే దాని ద్వారా ఒక రీసెర్చ్ కానీ కొత్త స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా కొత్త టెక్నాలజీ తీసుకోవడం, క్రియేటివిటీ తీసుకోవడం. ఇది ఆయన చేసిన ఇదనమాట. జనరల్గా ఈ స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, జనరల్గా వాళ్ళు ఎక్కడైనా చదువుకున్న చోట కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరికి కరెక్ట్గా దానికోసం ఖర్చు పెడతారు అనుకుంటే ఏ స్టూడెంట్ అయినా ఇవ్వడానికి సిద్ధపడతారు. స్కూల్కి ఏ స్టూడెంట్ అయినా సరే, ఏ స్కూల్ అయినా సరే సెంటిమెంటల్ ఉంటుంది, చేయాలని చూస్తారు. ఇప్పుడు మనం చూసిన కామారెడ్డి డిస్ట్రిక్ట్లో అతను కొన్ని కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి ఆయన చదువుకున్న స్కూల్ కట్టించాడు. ఇట్లాంటివి చాలామంది చేస్తుంటారు. ఇప్పుడు ఈవెన్ కొన్ని స్కూల్స్లో ఫీజు కట్టలేని పిల్లలు ఉంటాయి, వాళ్ళకు కూడా ఫీజు కట్టే వాళ్ళు కూడా ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు. దానికోసం ఏం చేస్తారు, ప్రతి స్కూల్ కూడా ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ పెడుతున్నారు. కొందరేమో అల్యూమిని అంటారు, కొందరు ఓల్డ్ స్టూడెంట్స్ అంటారు, కొందరేమో పూర్వ విద్యార్థులు అంటారు. ఒక్కొక్క విధంగా పెట్టి పాత విద్యార్థులందరినీ కూడా ఒక నెట్వర్క్ తయారు చేసి వాళ్ళ ద్వారా అవసరమైన కొన్ని స్కూల్స్లో చూసాము, వాళ్ళకు బెంచెస్ కానీ, ఫ్యాన్స్ కానీ, కంప్యూటర్ సిస్టమ్స్ కానీ, లేకపోతే వాష్రూమ్స్ కానీ, ఫ్లోరింగ్ కానీ ఇవి చేయించడం. ఇవన్నీ ఓల్డ్ స్టూడెంట్స్ చేస్తున్నారు, గవర్నమెంట్ మీద ఆధారపడకుండా చేస్తున్నారు చాలామంది కూడా. ఈ విధంగానే కృష్ణ చిలుకులే కూడా ఐఐటి మద్రాస్ స్టూడెంట్ కాబట్టి ఆయన స్టూడెంట్ మీద ఆర్గనైజేషన్ మీద ఉన్న రెస్పెక్ట్తో మంచి డొనేషన్ ఇవ్వాలని చెప్పి అనుకుని 228 crores విలువగా డొనేషన్ అతను ఐఐటి మద్రాస్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంత ఆర్థిక సాయం చేస్తాడు కదా సార్, అంటే దేనికోసం చేసిండు అని ఏమన్నా ఉందా సార్? అయితే దేనికోసం అంటే ఆయన చేసిన పర్పస్ మల్టిపుల్ పర్పస్, ఒకటే కారణం కాదు, ఎన్నో విధాలుగా వాడుకోవడానికి ఇచ్చాడు. అతను ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కు స్కాలర్షిప్ ఇవ్వడం, రీసెర్చ్ ఎక్సలెన్స్ పెంచడం, తర్వాత ఫెలోషిప్ ఉంచడం, కొత్త స్పోర్ట్స్ మన ఇది ప్రోగ్రామ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ ఫ్రెషర్స్ పెట్టడం, స్పోర్ట్స్ కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ఇదే విధంగా శాస్త్ర మ్యాగజైన్ అనే దానికి కూడా, అంటే దాని టెక్నాలజీ గురించి తయారు చేసే ఒక మ్యాగజైన్, దానికి కూడా ఉపయోగపడేది చేశాడు. దీంతో పాటుగా ఆయన 1997లో అంటే 1997లో ఎక్కడైతే మెటల్ ఇంజనీరింగ్ మోల్డింగ్ అనే టెక్నాలజీని అమెరికాలో అప్పుడు కొత్తగా ఆల్మోస్ట్ దాన్ని ఐఐటి మద్రాస్లో ఇంప్లిమెంటేషన్ చేశాడనమాట. అంటే డొనేషన్ ఇచ్చాడు, ప్లస్ అతను టెక్నాలజీ కూడా ఫస్ట్ టైం ఇచ్చాడు. దాని ద్వారా ఏమైందంటే ఆ కంపెనీ ఇప్పుడైతే ఇన్స్టిట్యూట్ ఉంది కదా ఐఐటి మద్రాస్ది, ఇట్ బికేమ్, దాంతోపాటు కంపెనీ కూడా ఒకటి ఎస్టాబ్లిష్ చేశాడు అతను. ఆ కంపెనీ కూడా ఇప్పుడు ఫస్ట్ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ MIM టెక్నాలజీ. తర్వాత దాని కొరకు ఈ ఐఐటి మద్రాస్ వాళ్ళు ఏం చేశారంటే తెచ్చిన కొత్త టెక్నాలజీ అదేనా MIM టెక్నాలజీ, మెటల్ ఇంజెక్షన్ మోల్డింగ్ ఆ టెక్నాలజీ అనమాట. అయితే అతను ఏంటంటే 1970లో కంప్లీట్ చేశారు ఐఐటి మద్రాస్లో ఎంటెక్. 70 అతని స్టూడెంట్ అనమాట. దాంతోపాటుగా ఇన్స్టిట్యూట్ ఏం చేసిందంటే ఐఐటి కూడా ఒక బ్లాక్ తయారు చేసింది, అంటే బిల్డింగ్ ఇవన్నీ ఫర్నిచర్ ఇవన్నీ పెట్టేసి దానికి అవసరమైన పరికరాలను పెట్టేసి కృష్ణ చిలుకుల బ్లాక్ అని ఒక బ్లాక్ తయారు చేసి కంప్లీట్ ఆయన కొరకే ఆయన గురించిన ఇన్ఫర్మేషన్ తీసేటట్టు ఆయన మోటివేషన్గా స్టూడెంట్స్కి ఉండే విధంగా తయారు చేస్తున్నాడు అనమాట. తర్వాత ఇంకోటి ముఖ్యమైనదంటే ఆయన అందించిన దాంట్లో ఏ రంగాలలో పెట్టారు సార్ ఈ పైసలు? ఓన్లీ టెక్నాలజీ పరంగానేనా, ఇంకా ఓన్లీ ఐఐటి మద్రాస్ ఏదైతే స్టూడెంట్స్కి నాలెడ్జ్ ఇస్తుందో ఆ ఎడ్యుకేషన్ సంబంధించిన వాటి అన్నింటికి అప్గ్రేడేషన్ కూడా పెట్టాడనమాట. దాంట్లో స్కాలర్షిప్ ఉంటుంది, రీసెర్చ్ ట్రైనింగ్ ఉంటుంది,
తర్వాత ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కు సపోర్ట్ చేయడానికి ఉంటుంది. తర్వాత ఎన్నో మళ్ళీ టెక్నికల్ మ్యాగజైన్స్కి వాటన్నిటికి కూడా ఆ అమౌంట్ పెట్టే విధంగా దానికి ఇచ్చిందన్నమాట. దాన్ని ఇతను చేసిన తర్వాత కూడా వేరే పూర్వం విద్యార్థులు కూడా కలిసి ఇంకా చేయడం చేశారు సార్ ఐఐటి మద్రాస్. కానీ ఇప్పుడు మనకు తెలిసింది మాత్రమే ఒకటి గురించి అంటే, ఎందుకంటే ఐఐటి మద్రాస్ అల్యూమిని చారిటబుల్ ట్రస్ట్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు ఐఐటి వాళ్ళు. దాంట్లో కంట్రిబ్యూషన్ ఇచ్చిన వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. కానీ ఇది పెద్ద డొనేషన్ కాబట్టి ఐఐటి మద్రాస్ వారు ప్రత్యేకంగా ఆ రికగ్నిషన్ ఇస్తూ దాని గురించి ఒక బ్లాక్ తయారు చేసి అదే మా ఒక బ్లాక్ బిల్డింగ్ మొత్తం అనమాట ఇచ్చి అదే మరి ఆయనకు ఒక విధంగా రికగ్నిషన్ ఇచ్చే విధంగా చేస్తారనమాట. దాని ద్వారా అంటే ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది, రీసెర్చ్కి ఉపయోగపడుతుంది, ఇన్నోవేషన్కి ఉపయోగపడుతుంది, క్రియేటివిటీకి ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఏమవుతుందంటే ఒక అల్యూమిని ఒక ఓల్డ్ స్టూడెంట్ ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి అయినా ఏ విధంగా సహాయం చేయగలుగుతాడు, ఏ విధంగా సహాయం చేస్తారని ఒక మోడల్ తీసుకొచ్చారనమాట. దాన్ని హైలైట్ చేయాలని ఐఐటి మద్రాస్ అనుకున్నది. అదేవిధంగా మిగతా స్టూడెంట్స్ కూడా మోటివేషన్ కావచ్చు, ఐఐటి మద్రాస్ స్టూడెంట్సే కావచ్చు, ఇంకా వేరే ఐఐటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అయిన వాళ్ళు ఐఐఎం ఉన్నాయి, ఐఐటి ఉన్నాయి, ఐఎస్బి ఉన్నాయి, అంటే వరల్డ్ రెప్యూటెడ్ కంపెనీ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ. ఇప్పుడు గ్లోబల్ ఏవైతే టాప్ సిఇఓస్ ఎవరైతే ఉన్నారో అరౌండ్ 55 to 60% టాప్ గ్లోబల్ సిఇఓస్ ఫ్రమ్ ఇండియా. ఆ టాప్ కంపెనీస్కి వరల్డ్లో ఉన్నాయి. వాళ్ళు కూడా ఒకప్పుడు ఇండియన్ స్టూడెంట్స్, ఐఐఎం కావచ్చు, ఐఎస్బి కావచ్చు, ఐఐటి కావచ్చు, దేని నుంచి స్టూడెంట్స్ అన్నమాట. వాళ్ళు కూడా ఈ విధంగా మోటివేషన్ ఎంకరేజ్ అవుతాయి, వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ కూడా వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్ కూడా ఈ విధంగా హెల్ప్ చేస్తారేమో ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇది ఈ విధంగా దాన్ని పబ్లిష్ చేయడానికి పబ్లిక్లోకి తీసుకురావడం, ఎక్కువగా పబ్లిక్ నాలెడ్జ్ తీసుకురావడం జరిగింది అనమాట. తర్వాత ఇలాంటి ఆర్థిక వ్యవస్థ చేసిన ఐఐటి మద్రాస్ పూర్వం విద్యార్థులకు ఏమైనా చేసిందా సార్? ఫెసిలేషన్ కానివ్వండి ఇట్లాంటివి ఖచ్చితంగా ప్రతి ప్రోగ్రాంలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు కదా, దీనికి డొనేట్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకు రికగ్నైజ్ చేయడము. ఓన్లీ వాళ్ళ స్టూడెంట్సే కాదు, ఎవరైనా సరే, ఏమైనా కార్పొరేట్ కానీ లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఎవరైనా ఇస్తే దీనిలో ఎవరైనా కానీ హానర్ చేస్తే వాళ్ళకు రికగ్నిషన్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కాకపోతే ఏంటంటే అది కరెక్ట్గా యూజ్ అవుతా లేదా నమ్మకం కలిగితే తప్ప ఎవరైనా ఆ కరెక్ట్ యూజ్ అవుతారని నమ్మకం కలిగినప్పుడు చాలామంది ఇస్తారు అన్నమాట. ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి చాలామంది పూర్ స్టూడెంట్స్ కూడా ఫీజు కట్టే చదివించేవాళ్ళు ఉన్నారు, స్కూల్స్కి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, తర్వాత స్కూల్ బిల్డింగ్కి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం చూసాము పుల్లారెడ్డి స్వీట్స్ వాళ్ళు ఎన్నో బిల్డింగ్స్కి బిల్డింగ్ ల్యాండ్ కొని బిల్డింగ్ కట్టించారన్నమాట. అట్లాగే చాలామంది ఉన్నారు అట్లా ఇచ్చేవాళ్ళు కూడా. వాళ్ళ ప్యాషన్ అన్నమాట, స్టూడెంట్స్కి సపోర్ట్ చేయడం ప్యాషన్. అయితే వాళ్ళు మేము ఎక్కువ చదువుకునే వాళ్ళు కోఆపరేట్ చేయాలి, సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసేవాళ్ళు కొందరు ఆ ప్యాషన్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ విధంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు చేయలేని పని ఇంకా వేరే వాళ్ళు చేసినప్పుడు సంతోషపడటం, వాళ్ళు సహాయం చేయడం అనేది చేస్తారనమాట. ఇది చాలామందికి ఉంది అలవాటు. కాకపోతే దాని గురించి మనం చాలామంది తెలుసుకునే ప్రయత్నం చేయమది. ఎంతమంది ఎవరెవరు ఇస్తున్న ప్రయత్నం చేస్తే మనం చాలామంది గురించి తెలుస్తుంది. అలాంటి వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేయాలి. సాధారణంగా ఏంటంటే అలాంటి వాళ్ళు రికగ్నైజ్ చేసి ఎంకరేజ్ చేస్తే మిగతా వాళ్ళు కూడా మోటివేట్ వస్తారు. వాళ్ళు చేసింది తెలియాలి, తెలిస్తే మిగతా వాళ్ళు కూడా అరే వాళ్ళు 10,000 ఇచ్చి మీతో 2,000 ఇస్తుండొచ్చు, వాళ్ళు 10 లక్షలు చేసి 2 లక్షలు ఇస్తుండొచ్చు. కానీ చిన్న అమౌంట్ కూడా పెద్ద అమౌంట్ తయారవుతుంది, పెద్ద పర్పస్ సర్వ్ అవుతుంది అసలు అలాంటి వాటికి అనమాట. ఈ జనరల్గా ఈ ప్రైవేట్ స్కూల్స్లలో ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ మంది చేస్తారు ఇట్లా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అవసరం ఉన్నది కాబట్టి, బిల్డింగ్ సరిగా ఉండదు, ఇది సరిగా ఉండదు. ప్రైవేట్ అయితే ఆల్రెడీ ఫండ్స్ ఉంటాయి కాబట్టి ప్రైవేట్ వాళ్ళు ఇంచుమించు వాళ్ళ అంతకంటే వాళ్ళకి అవసరం ఉన్నకంటే ఫీజు కలెక్ట్ చేస్తున్నట్టు ప్రైవేట్ స్కూల్ పెద్దగా అవసరం ఉండదు. ఈ చారిటబుల్ ఇన్స్టిట్యూట్ ద్వారా నడిచే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అంటే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ద్వారా నడిచే ఇన్స్టిట్యూషన్, వాటికి ఇలాంటి సహాయాలు అవసరం ఉంటుంది. ఈవెన్ ఐఐటి మద్రాస్కి అవసరం లేకపోతుండొచ్చు, కానీ అప్గ్రేడ్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. ఐఐటి మద్రాస్కి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుండొచ్చు, అయినా కానీ ఇంకా వేరే డొనేషన్ కానీ వస్తే తొందరగా అప్గ్రేడ్ కావచ్చు, కొత్త టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, కొత్త వాళ్ళని మోటివేట్ చేసి ఎంకరేజ్ చేయొచ్చు స్టూడెంట్స్ని, యంగ్ స్టూడెంట్స్ని ఉద్దేశంతో ఈ యొక్క ఐఐటి మద్రాస్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అల్యూమిని చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టారు అనమాట. ఐఐటి మద్రాస్ వాళ్ళు అంటే ఓల్డ్ స్టూడెంట్స్ ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి వాళ్ళు ఎవరైనా దానికి కంట్రిబ్యూషన్ చేస్తే దాని ఎడ్యుకేషన్, రీసెర్చ్, ఇన్నోవేషన్ కోసం వాడే విధంగా తయారు చేస్తున్నారు అనమాట. ఇది ఒక వన్ ఆఫ్ ద గ్రేట్ contribution by old student of IIT Madras.
228 crores చిన్న అమౌంట్ కాదు. ఈ రోజుల్లో ఎవరికి 220 crores ఇచ్చే అవకాశం ఉంది, సిద్ధపడకపోవచ్చు. కొందరు ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కానీ వాళ్ళకి వచ్చిన ఏదైనా ఫండ్స్ లోపల సమ్ పర్సంటేజ్ చారిటీ కోసం వాడదాం అనుకుంటారు. అంటే కొందరు అన్నదానం కొనియచ్చు, కొందరేమో పూర్ పీపుల్ షెల్టర్ కోసం, హౌసింగ్ కోసం ఇవ్వచ్చు, కొందరు ఎడ్యుకేషన్ కోసం ఇస్తారు. ఒక్కొక్క విధంగా ఒక పాలసీ ఉంటుంది. అంటే వాళ్ళు దాని ప్రకారం వాళ్ళు సంథింగ్ ఫర్ నీడీ పీపుల్ అంటే ఫుడ్ అన్నదానం చేయడం కానీ, అయితే ఓల్డ్ ఏజ్ హోమ్స్ నడిపించడం కానీ, హెల్త్ కేర్ నడిపించడం కానీ, లేదా ఎడ్యుకేషన్ నడిపే వాటి కానీ ఇలాంటి చాలామంది కొందరు చేస్తుంటారు. అలాంటి వాళ్ళకు అంటే వాళ్ళకి ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు ఇచ్చిన డబ్బు కరెక్ట్గా వాడతారు, వేస్టేజ్ కాదు అని నమ్మిక కలిగినప్పుడే ఇస్తారు. కాబట్టి ఆ యొక్క నమ్మికని పొందాల్సిన బాధ్యత ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పైన వీటిపైన ఉంటుంది అనమాట. అవి ఎంత తొందరగా గుర్తింపు అంటే అంత మాదిరిగా వస్తుంది. ఎందుకంటే నేను ఎన్నో చూసాం, ఆర్గనైజేషన్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కరెక్ట్ అవుతాయని నమ్మిక కలగాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంతోమంది ఫండ్స్ కూడా చాలా ఇస్తారు కానీ కరెక్ట్ దానికి యూజ్ చేస్తారో లేదా, దేనికోసం అనేది వాడతారు, మిస్యూజ్ చేస్తారా, వేస్ట్ చేస్తారా, సైఫనింగ్ చేస్తారా, 10 రూపాయలు వస్తే 50 రూపాయలు బిల్ చేస్తారా, 10 రూపాయలు 9 రూపాయలు తీసుకొస్తారా అని ఆలోచించినాకనే వాళ్ళు ఇస్తారు. అప్పటికి ఇవి దాంతో పాటుగా ఇప్పుడు ఎన్నో ఎడ్యుకేషన్ సిఎస్ఆర్ వచ్చింది, సిఎస్ఆర్ వచ్చింది. సిఎస్ఆర్ దీనికోసం ఇవ్వరు కదా, ఎడ్యుకేషన్ వాళ్ళ పర్పస్ ఛాలెంజ్ వేరే, అది వేరే ఉంటుంది. కానీ ప్రైవేట్ డొనేషన్స్ ఏంటంటే వాళ్ళు మనస్ఫూర్తికి ఇచ్చేది అనమాట. సిఎస్ఆర్ అయితే కార్పొరేట్ ఫండ్స్ నాది కాదు కదా అని చెప్పి అనుకుంటారు, కంపెనీగా పోయింది. కానీ ఈ పర్సనల్గా ఇచ్చే వాళ్ళు ఏంటంటే చాలా కేర్ఫుల్, చాలా ప్రికాషన్స్, చాలా వెరిఫికేషన్ చేస్తారు, కన్ఫర్మ్ చేసుకుంటూ తర్వాతనే ఇస్తారు అప్పటికి. కాబట్టి అలాంటి వాళ్ళకి నమ్మిక పురోగణాల్సిన బాధ్యత ఉంటుంది.